ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లేఖన బుటిక్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటే ఇవాళ వీడియో అయితే చాలా స్పెషల్గానే చెప్పచ్చు. ఇవి బతుకమ్మకు అంటే సద్దుల బతుకమ్మకు శారీస్ అన్నట్టు, అందుకని చెప్పేసి మీతో కూడా ఒకసారి షేర్ చేసుకుందాం, మీకు కూడా చూపిద్దాం, కొంచెం ఐడియా ఉంటుంది కదా అని చెప్పేసి చూపిద్దామని చెప్పేసి అనుకున్నాను. ఇప్పుడే వచ్చినాయి అన్నట్టు. అండ్ ఈ శారీస్కి అన్నిటికీ ఇట్లా ట్రాజుల్స్ అయితే కట్టించాను, అవి కూడా చూపిద్దామని చెప్పేసి ఎవరికైనా సింపుల్గా అండ్ తక్కువ బడ్జెట్లో ప్లాన్ చేశాను అన్నట్టు. ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ తీసుకొని చీరలాగా కన్వర్ట్ చేశాను దీన్ని. ఇది చూడండి, పేసిల్క్ అంటారు చూడండి, అదే అన్నట్టు ఫ్యాబ్రిక్. ఇది కలర్ అయితే చాలా బాగుందండి, లైట్ పింక్ కలర్. లైట్ అంటే మీకు కొంచెం డార్క్గా అనిపిస్తుండొచ్చు. బాగుంది క్లాత్. ఇలా మొత్తం శారీ మొత్తం ఇలాగే ఉంటుంది. అండ్ దీనికి వచ్చేసి బాటిల్ గ్రీన్ బ్లౌజ్, బట్ నేనైతే ట్రాయల్స్ అయితే ఇలా కట్టించాను. ఇలా చూడండి, ఈ విధంగా బాగుంది కదా. బాటిల్ గ్రీన్ వచ్చింది కాబట్టి పింక్ అండ్ గ్రీన్తో ఈ విధంగా కట్టించాను. ఇలా అయితే బాగుంటుంది, లుక్ అయితే చాలా బాగుంటుంది అనే విధంగా ఈ విధంగా ప్లాన్ చేసాం అన్నట్టు. క్లాత్ అయితే సూపర్. ఈ ఫ్యాబ్రిక్తో లాంగ్ ఫ్రాక్ కూడా డిజైన్ చేయించుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు మొత్తం అంటే రన్నింగ్ ఉన్న మోడల్ అన్నట్టు. ఇది వచ్చేసి 450 ఏమో చేంజ్ పడింది మీటరు. ఇది కలర్ మొత్తం బాగుంది కదా, పింక్ కలర్. దీనికి ఏ బాటిల్ గ్రీన్ వేసుకున్న బ్లౌజ్ సూపర్ ఉంటుంది. వేరే గోల్డ్ కలర్ కూడా వేసుకోవచ్చు, మన చాయిస్ అది. అండ్ ఇంకొకసారి ఇది కూడా దసరా కోసం తీసుకున్న శారీయే. చీర మొత్తం బ్లూ ఉంటుంది. ఇది శారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది అన్నట్టు. కింద వచ్చేసి బార్డర్ వచ్చేసి ప్రింట్తో ఇట్లా ఫ్లవర్స్గా ఇచ్చిర్రు అన్నట్టు. ఇది వచ్చేసి పళ్ళు అన్నట్టు. దీనికి ఈ శారీకి ఇది పళ్ళు. అండ్ దీనికి కూడా ఈ విధంగా ట్రాజెస్ అయితే కట్టించేసాం మేము. ఇప్పుడు చూడండి, ఈ విధంగా చిన్నగా సింపుల్గా. ఈ శారీ అల్లి ఇట్లా ఏం కట్టించలేదు, ఈ విధంగానే కట్టించాము సింపుల్గానే. కలర్ అయితే నాకు బాగా నచ్చిందండి. ఇది కూడా అంటే దేని దానికి సపరేట్ ఉంది. ఓకే, ఇప్పుడు ఏమన్నా కొత్తగా నడుస్తున్న మోడల్లో కొంచెం ఇది కొంచెం డిఫరెంట్ అనిపించింది నాకు. ఎందుకు అంటే మొత్తం అన్ని రన్నింగే అవుతున్నట్టు. అండ్ దీనికి ఇంకా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయలేదు నేను. ఈ బ్లౌజ్ కూడా కంప్యూటర్ వర్క్ చేయించాము. ఇక్కడ చూడండి, చూసారు కదా ఎంత బాగుందో కలర్. అండ్ సింపుల్గా వర్క్. ఈ వర్క్కి ఎంత ఉండొచ్చో ఒకసారి గెస్ చేసి కామెంట్ చేయండి, మీకు కూడా తెలుస్తుంది కదా. ఓకే, కరెక్ట్గా గెస్ చేస్తారా లేదా అని నాకు తెలుస్తుంది అన్నట్టు ఇది. అండ్ ఏదైతే చీరలో వచ్చిందో అదే బార్డర్ హ్యాండ్స్కి వేసాము. ఇక్కడ హ్యాండ్స్కి వచ్చేసి ఏమీ వేయలేదు చూడండి, అందుకని చెప్పి జస్ట్ ఫ్రంట్ బ్యాక్ అన్నట్టు. ఇది మెంతి గ్రీన్ పైన బ్లూ బాగా తేలింది. ఇది బాగా నచ్చింది నాకు వర్క్. సింపుల్గానే బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పేసి చెప్పచ్చు, తక్కువలో ప్లాన్ చేయడం. అలాగే ఈ శారీ ఈ విధంగా వచ్చింది అన్నట్టు. అండ్ లైట్ వెయిట్ ఉందండి, చాలా లైట్ వెయిట్ ఉంది. అలాగే ఇంకొక శారీ, ఈ శారీ ఏమంటారు నాకు కూడా అంత ఐడియా లేదు. ఈ విధంగా ఉంటుంది. కరెక్టే, ఇట్లానే కరెక్ట్. వేణుగులు వచ్చేసి పైన వైపున శారీ మొత్తం ఇలా ఉంటుంది అన్నట్టు. చెక్స్ వచ్చేసి కింద ఎలిఫెంట్ వచ్చినాయి మొత్తం ఈ విధంగా. దీనికి బాటిల్ గ్రీన్ కానీ ఎల్లో కలర్ చాలా బాగుంటుంది అనుకుంటున్నాను నేనైతే బ్లౌజు. బట్ దీంట్లో సేమ్ వచ్చింది, ఈ విధంగా వచ్చింది బ్లౌజ్. ఇలా దాన్ని కుట్టమని చెప్పేసి అన్నారు, సెల్ఫ్గానే వేసుకుంటామని చెప్పేసి అన్నారు. ఇంకా బ్లౌజ్ డిజైన్ చేయలేదు. అండ్ దీనికి కూడా ట్రాజెస్ కట్టించామండి చూడండి ఈ విధంగా. ప్రతి శారీస్కి గోండాస్ అయితే కంపల్సరీ అన్నట్టు. బాగుంది కదా, ఈ విధంగా అన్నట్టు. అండ్ మెరూన్ కొంచెం యాష్ కలర్ టైపు, గోల్డ్ మిక్స్డ్ కలర్ అనుకోండి, అలా ఈ విధంగా శారీ మొత్తం ఇలా ఉంటుంది అన్నట్టు. చూసారు కదా, క్లాత్ అయితే చాలా మెత్తగా ఉందండి, బాగుంది క్లాత్ అయితే బాగుంది, నాకు నచ్చింది ఇది కూడా. ఇవన్నీ కస్టమర్ శారీస్ నా దగ్గరకు వచ్చినాయి అన్నట్టు. ఓకే, మీకు కూడా ఒకసారి చూపిస్తే కొంచెం ఐడియా ఉంటుంది కదా అని చెప్పేసి చూపిస్తున్నాను. ఇప్పుడు ఏం నడుస్తుంది మోడల్, అండ్ మా కరీంనగర్లో నడుస్తున్న మోడల్ అని చెప్పేసి చెప్పచ్చు అదన్నట్టు. ప్రైస్ అయితే నాకు అంత ఐడియా లేదు. ఇది ఒక చీర, ఇది వచ్చి బాటిల్ గ్రీన్. ఈ శారీ బాటిల్ గ్రీన్కి ఆరెంజ్, డార్క్ ఆరెంజ్ అయితే బార్డర్ వచ్చి అంటే పళ్ళు వచ్చింది. ఇది మొత్తం శారీ ఉల్టా పట్టుకున్నట్టున్నాను. ఇది శారీ మొత్తం. అండ్ దీనికి బార్డర్ వచ్చేసి
పళ్ళు వచ్చేసి ఇట్లా వచ్చింది ఆరెంజ్, అండ్ మళ్ళీ ఆరెంజే బ్లౌజ్ ఇచ్చారు. అండ్ దీనికి కూడా ట్రాజెస్ చూడండి ఈ విధంగా చూడండి, సేమ్ చిన్నగా గ్రీన్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్, డార్క్ ఆరెంజ్ ఈ విధంగా అయితే కట్టించేసాం. బాగుంది కదా. ఏ సింపుల్గా బ్లౌజ్ కంప్యూటర్ వర్క్ చేయించుకొని వేసుకున్నా బాగుంటుంది ఈ శారీ. అండ్ కలర్ అయితే బాగుంది కదా, అందుకని చెప్పి చెప్తున్నాను. దేని దానికే ఉంటాయండి శారీస్, అంటే కట్టుకుంటే లుక్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. ఇంకొకటి ఈ టిష్యూ అప్పట్లో చాలా రన్నింగ్ అయింది, ఇప్పుడు కూడా ఇంకా నడుస్తుంది ఇది. దీనికి కూడా టిష్యూ గ్రీన్, పిస్తా గ్రీన్ అంటారు చూడండి, అది అన్నట్టు. పిస్తా గ్రీన్కి లైట్ పింక్ బార్డర్ వచ్చింది కింది వైపున. అండ్ దీనికి కొంచెం నేను ఇంకా లేస్ కూడా అటాచ్ చేసేది ఉంది, ఒకసారి లేస్ అటాచ్ చేసినాక చూపిస్తాను. కట్ వర్క్ లేస్ తీసుకొచ్చుకున్నాము, దీనికి లేస్ అటాచ్ చేసినాక ఒకసారి చూపిస్తాను. నాకైతే బాగా నచ్చిందండి, కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. అండ్ దీనికి వచ్చేసి పళ్ళు ఇలా వచ్చింది, బ్లౌజ్ కూడా సేమ్ ఇట్లా పళ్ళు లాగానే వచ్చింది, ఇంకా స్టిచ్చింగ్ కాలేదు. అది అయినాక ఇది శారీను దీని ఒక లేస్ అటాచ్ చేసినాక ఈ శారీ లుక్ ఎలా ఉంటుందో చూపిస్తాను. దీనికి కూడా ఇలా ఈ విధంగా ట్రైల్స్ అయితే కట్టించాను చిన్నగా. గ్రీన్, పిస్తా గ్రీన్ అండ్ లైట్ పింక్ ఈ విధంగా శారీ మొత్తం ఇలా ఉంటుంది అన్నట్టు, మొత్తం ఇలాగే ఉంటుంది. ఒకసారి చూసుకోండి, మొత్తం కంప్లీట్ అయ్యాక కూడా చూపిస్తాను. దీనికి బ్లౌజ్ ఎలా డిజైన్ చేస్తాను అండ్ శారీకి ఎలా మనము బార్డర్ వేస్తే లుక్ అనేది, అంటే లేస్ వేస్తే లుక్ అనేది చేంజ్ అవుతుంది అనేది కూడా చూపిస్తాను అన్నట్టు. నెక్స్ట్ వీడియో తప్పకుండా షేర్ చేస్తాను అది మీతో కూడా. ఇది శారీ కలర్ అయితే చాలా బాగుంటుంది, కట్టుకుంటే సూపర్ ఉంటుంది. అలాగే ఇంకో చీర అండి, రెడ్, నవరాత్రుల్లో కట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. రెడ్ కలర్ చూడండి, రెడ్. దీనికి బాటిల్ గ్రీన్ అనే బ్లౌజ్ అయితే డిజైన్ చేస్తున్నాము, ఇంకా కంప్లీట్ కాలేదు. కాకపోతే ఒకసారి శారీస్ అయితే మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి చూపిస్తున్నాను. ఇది శారీ మొత్తం కంప్లీట్గా ఇలాగే ఉంటుంది, కింది వైపున బార్డర్ వచ్చి మొత్తం కంప్యూటర్ వర్క్ వచ్చింది శారీ మొత్తం. అది కూడా కట్టు కొంగు నుంచి వస్తుంది అన్నట్టు కంప్యూటర్ వర్క్, మిగతాది కొంచెం బార్డర్ లెంత్ వరకు వస్తుంది అన్నట్టు నీ వరకు. దీనికి కూడా ఈ విధంగా ట్రైల్స్ కట్టించాము. ఏదైతే శారీలో థ్రెడ్ ఉందో ఆ థ్రెడ్తో సేమ్ ఇట్లా క్రీమ్ అండ్ రెడ్. పళ్ళు కొంచెం హైలైట్ చేస్తే లుక్ కొంచెం బాగుంటుంది అనేది నా ఉద్దేశం. జస్ట్ వన్ సైడ్ వేసుకున్నాం అనుకోండి, ఇలాంటి వర్క్ ఎక్కువ ఉన్న శారీస్ని వన్ సైడ్ వేసుకోవాలి, అప్పుడే లుక్ బాగుంటుంది అన్నట్టు. బాగుంది కదా రెడ్ కలర్. అండ్ దీనికి పళ్ళు వచ్చేసి ఈ విధంగా వచ్చింది, ఇలా ఉంటుంది మొత్తం శారీ. క్లాత్ అయితే మెత్తగా ఉందండి, ఇలాంటి మెత్తగా ఉన్న శారీస్ కట్టుకుంటే రిలీఫ్ ఉంటుంది డే అంతా కట్టుకున్నా కూడా. అండ్ అలాగే మొన్న స్టిచ్చింగ్ చేసిన కట్ వర్క్ బ్లౌజ్ చూసారు కదా ఎంత బాగా వచ్చిందో, నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ విధంగా హ్యాండ్స్కి ఈ విధంగా హ్యాండ్స్కి కూడా కట్ వర్క్ వచ్చింది, ట్రాజల్స్. ఇది ఓవరాల్ బ్లౌజ్. ఎవరికన్నా ఒకవేళ వీడియో చూడకపోతే మిస్ అవుతే తప్పకుండా వెళ్ళండి లేఖన బొటిక్ యూట్యూబ్ ఛానల్లో, దాంట్లో అయితే ఈ కట్ వర్క్ ఎలా కుట్టుకున్నానో సింపుల్గా చూపిస్తాను, అంటే పెట్టాను అన్నట్టు. ఎవరికైనా కావాలి అనుకుంటే వెళ్ళి చూడొచ్చు. అండ్ ఇంకొకటి చాలా మంది అడిగింది ఇదొక బ్లౌజ్, అండ్ నేను ఆల్రెడీ మగ్గం వర్క్ బ్లౌజ్ నుంచి రిపేర్ చేసి ఈ విధంగా కుట్టాను అన్నట్టు. ఇక్కడ చూడండి, హ్యాండ్స్కి అయితే బార్డర్ వేస్ట్ చేయకుండా హ్యాండ్స్కి పెట్టేశాను ఈ విధంగా. అండ్ మొత్తం నెక్కి అయితే ఈ విధంగా పైపింగ్ అనేది ఇచ్చేసాను, రెండు చేతులకి ఈ విధంగా పెట్టేశాను. ఇది నాకు కొత్తగా మోడల్, ఇప్పుడు రన్నింగ్ మోడల్ ఉంటాయి చూడండి, అవిట్లాగా కనిపిస్తుంది అన్నట్టు. జస్ట్ హ్యాండ్స్కి మాత్రమే వర్క్ చేయించుకొని నెక్కు సింపుల్గా ఏమన్నా చేయించుకుంటున్నాం కదా, దానిలాగా అనిపిస్తుంది. అండ్ చాలా బాగా నచ్చింది కూడా నాకు, చాలా బాగుంది, సింపుల్గా బాగుంది. చూడండి, చూస్తే అర్థమవుతుంది కదా. ఈ విధంగా బార్డర్ వచ్చింది మంచిగా నీట్గా. అండ్ ఇంకొక వర్క్ బ్లౌజ్, ఇది షార్ట్, అంటే ఒక షార్ట్ వీడియో పెట్టాను అయితే ఇక్కడ చూడండి ఒకసారి. ఇది కట్ వర్క్ కదా అక్క, కట్ వర్క్ తీయలేదు మీరు అని చెప్పేసి అన్నారు. ఇది కట్ వర్కే కానీ జిగ్జాక్ అండి, ఇది ఇంత చిన్న జిగ్జాక్ని తీయడం కష్టం అవుతుంది, బ్లౌజ్ పాడవుతుంది అని చెప్పేసి తీయలేదు, అదొకటి గమనించుకోండి.
కట్ వర్క్ అయితే మంచి షేప్ వస్తుంది, బట్ ఇది జిగ్జాగ్ వర్క్, అందుకని చెప్పేసి ఈ విధంగా ఇచ్చేసాను. లేదు అంటే ఇంత చిన్న చిన్న వాటిలో తీసినాం అనుకోండి ఆ వర్క్ కనిపించేటట్టు బ్లౌజ్ అయితే ఖరాబ్ అవుతుంది. ఖరాబ్ అంటే ఏ చిన్నగా కొంచెం పోగు వెళ్ళినా అక్కడ కొంచెం పోతుంది అన్నట్టు కుట్టు, అందుకని చెప్పేసి హ్యాండ్స్కి ఫుల్ ఈ విధంగా వర్క్ వచ్చింది. సిల్వర్ అండ్ గోల్డ్ బాగుంది కదా, వర్క్ అయితే బాగుంది, నీట్గా ఉంది. అలాగే ఇంకొకటి, ఇది కూడా ఒకటి షార్ట్ పెట్టాను, బట్ చాలా ఇబ్బంది అయింది స్టిచ్చింగ్ చేయడానికైతే. ఇది చూడండి, ఇక్కడ వరకు కొంచెం కూడా డిస్టర్బ్ కాకుండా ఎంత బాగా కుట్టానో ఒకటి చూడండి. ఇక్కడ నేను జస్ట్ ఇట్లా ఏదన్నా తీసుకొని మనము దాంతో కొడితే పూసలు అనేది పగులుతాయి, అప్పుడు మనకు స్టిచ్చింగ్ బాగా వస్తుంది అని చెప్పేసి చూపించాను కదా. ఇక్కడ చూడండి, పూసలు ఏ మాత్రం చిన్న గ్యాప్ లేకుండా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఈ విధంగా పలగొట్టి మీరు దేంతోనైనా కొట్టి, చిన్న బండతోనో దేంతోనో కొట్టి కుట్టారనుకోండి, మనకు ఎక్కడ వర్క్ అనేది డిస్టర్బ్ కాకుండా నీట్గా వస్తుంది. ఇక్కడ చూడండి, ఎక్కడ వర్క్ గింత కూడా డిస్టర్బ్ కాలేదు అన్నట్టు, అందుకని చెప్పేసి చెప్తున్నాను. ఒక్కసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగా వస్తుంది బ్లౌజ్. అండ్ ఫ్రంట్ అయితే ఇది బ్యాక్. యాక్చువల్లీ దీనికి నెక్ చాలా చిన్నగా ఇచ్చారు వాళ్ళు, ఇది బ్యాక్. బట్ ఓకే, వర్క్ డిస్టర్బ్ కాకుండా కుట్టండి అక్క అని చెప్పేసి అన్నారు కాబట్టి మనం వర్క్ని ఎక్కడ ఏ విధంగానూ డిస్టర్బ్ చేయలేదు. ఇది వర్క్ అన్నట్టు, బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ నెక్. చాలా ఇబ్బంది అయింది ఇలాంటి బ్లౌజ్ కుట్టడం కూడా. మళ్ళీ దీంట్లో వచ్చేసి షార్టింగ్ ఏమన్నారు, షార్టింగ్ చాలా జాగ్రత్త ఉండే. ఇక్కడ చూడండి, ఇది హ్యాండ్స్కి కూడా ఈ కట్ వర్క్ కనిపించేలాగా, కట్ వర్క్ మందమే కుట్టమని చెప్పేసి చెప్పలే, ఇక్కడ ఇట్లా ఈ షేప్ కనిపించాలి అందుకని చెప్పేసి జస్ట్ ఉల్టాయించండి హ్యాండ్స్ అని చెప్పేసి అన్నారు అన్నట్టు. ఇవి చూసుకోవాలి, ఇలా ఉంటే బాగుంటుంది. కట్ వర్క్ ఎలా ఉందో అలా పెట్టుంటే ఈ లుక్ కనిపించకపోవు మనకు. ఇదే బాగుంది. ఇది ఓవరాల్ బ్లౌజ్, కలర్ అయితే సూపర్. అలాగే ఇంకో కంప్యూటర్ వర్క్, మగ్గం వర్క్ ఇది, బట్ ఎక్కడ స్టోన్ మాత్రం యూజ్ చేయలే. వర్క్ చూడండి ఎంత బాగుందో, నీట్గా ఈ విధంగా ఉంటుంది అన్నట్టు వర్క్. ఫ్రంట్ కూడా సేమ్ ఇదే విధంగా వచ్చింది. అలాగే హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ వచ్చి చిన్నగా ఇట్లా బుటీస్, ఇక్కడ చూడండి ఇట్లా చిన్నగా బుటీస్ అక్కడక్కడ ఇచ్చి కింద చిన్నగా పైపింగ్ లాగా ఇప్పించారు. ఫుల్ హ్యాండ్స్కి ఇక్కడ మధ్యలో వచ్చేసి ఫ్లవర్ వస్తుంది అన్నట్టు, బాగుంది కదా. ఇంకొకటి, ఇది జస్ట్ పట్టిగానే కుట్టాను. దీన్ని ఫ్రంట్ నెక్ వచ్చేసి కొంచెం ఇట్లా లీఫ్ టైప్ డిజైన్ తీసుకున్నాను అన్నట్టు. ఇవన్నీ ప్రిన్స్ కట్ బ్లౌజేనండి. అయ్యో, ఇది వచ్చేసి బ్రాడ్గా రౌండ్ నెక్ తీసుకున్నాను. అండ్ ఫ్రంట్ వచ్చేసి ఇలా కొంచెం షేప్ వచ్చేటట్టు నెక్ పెట్టాను, చూస్తున్నారా ఎంత బాగుందో. అండ్ బ్యాక్ వచ్చేసి డీప్ పెట్టించుకుంటే ఫ్రంట్ కొంచెం పైనకే పెట్టించుకోండి, షోల్డర్ జాడకుండా నీట్గా కనిపిస్తుంది. చాలామందికి అంటే మనకు ఇదేంటి డోరీస్ ఇష్టం ఉండదు, అందుకని చెప్పేసి చెప్తున్నాను. ఈ విధంగా పెట్టుకోండి, బాగుంటుంది. అండ్ ఇంకొకటి, ఇది కూడా కంప్యూటర్ వర్కే, బట్ సెల్ఫ్ అంతగా ఏర్పడట్లేదు దీంట్లో. ఇది చూసారు కదా ఫ్రెండ్స్. దీంట్లో ఏదైనా నచ్చితే మాత్రం తప్పకుండా స్క్రీన్ షాట్ తీసుకొని అండ్ మీకు కావాల్సిన విధంగా డిజైన్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఇవాళ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా మా ఛానల్ని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, అప్పుడే మేము ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేసినా మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.